నుంచి వచ్చాను. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం చికెన్ సెంటర్కి వచ్చినాము. నాటుకోడి తీసుకున్నాము. ఈరోజు మా ఫ్రెండ్ బర్త్డే ఉండే నిన్న, ఈరోజు దావత్ ఇస్తున్నాడు. నాటుకోడి దావత్ ఇస్తున్నాడు. ఇప్పుడే చికెన్ సెంటర్కి వచ్చిన. చికెన్ సెంటర్కి వచ్చి కేజీ మీద ఎక్కువ ఉంది అన్నట్టు. అది కోడి నాటుకోడి, ప్యూర్ నాటుకోడి తీసుకున్నాం అన్నట్టుగా. అన్నీ ఉన్నాయి చూడండి. ఇక్కడ దేశీకోళ్ళు మొత్తం దేశీకోళ్ళే, ఫామ్ దేశీ కూడా కాదు, దేశీ ప్యూర్ దేశీ. అంత సూపర్ ఉన్నాయి అన్నట్టు. కాల్చి ఇంకా ఫ్రెష్ కడిగేసిన తర్వాత నాటుకోడిని కంపల్సరీ కాలాలి అన్నట్టు. కాల్చిన తర్వాతనే పీసీగా మా ఫోటో దాని వెళ్తాయి. ఇక్కడ గుట్ట కనిపిస్తుంది చూడండి, అది ఘాట్ సెక్షన్ అన్నట్టు. నిర్మల్ ఘాట్ సెక్షన్ ఉంటారు కదా, ఇది పోచమ్మ దారి. ఈ వండర్ల్యాండ్ అనేది నిర్మల్కు దగ్గరలో నానాపూర్ విలేజ్లో ఉంటుంది అన్నట్టు. ఇక్కడ లొద్ది అంటారు దీన్ని. ఈ ఘాట్ సెక్షన్ లొద్ది అంతా. ఇక ఇక్కడ అందరూ దావత్లు పార్టీలు చేసుకుంటారు. ఎంత లొద్ది సండే కాబట్టి బిజీ ఉన్నది ఇక్కడ మొత్తం. లొద్ది అంటారు ఇది. ఘాట్ సెక్షన్ ఎక్కి మొత్తం అంత బిజీ ఉన్నది అందరు జనాలతో. మనం ఘాట్ సెక్షన్ పైకి వెళ్తున్నాం ఇప్పుడు. ఘాట్ సెక్షన్ పైకి మొత్తం మూల మలుపులు ఉంటాయి, ఒక 4-5 ఉంటాయి. ఇక ఘాట్ సెక్షన్ పై దాకా బాగా పైకి ఉంటుంది, హైట్లో ఉంటుంది సెక్షన్. ఇవన్నీ మూల మలుపులు. ఇక బస్ వస్తుంది చూడండి, ఇట్లా మొత్తం మూల మలుపులు. పెద్ద ఘాట్ సెక్షన్ ఇది. వర్షాకాలం మామూలు ఉంటుంది లొకేషన్. ఇక్కడ హైలైట్ ఉంటుంది. నిర్మల్ వ్యూ మొత్తం కనిపిస్తుంది ఇక్కడ నుంచి పైకి ఎక్కిన తర్వాత. ఇంకా మూల మలుపు ఇక పైకి ఎక్కేటప్పుడు. ఇటు బైక్ ఉంది చూడండి, అక్కడ ఒక వాటర్ ఫాల్ ఉంది. లోపలికి వెళ్తే ఒక 1/2 కిలోమీటర్ లోపలికి వెళ్తే అక్కడ వాటర్ ఫాల్ ఉంటుంది. మహబూబా ఘాట్ అంటారు, మహబూబ్ ఘాట్. ఇది 2వ మూల మలుపు దాటినాం. ఇది 3వ మలుపు అన్నట్టు. ఇక మహబూబా ఘాట్ అన్నట్టు ఇది. పైనుంచి 3వ మలుపుకి వచ్చేసినాం మనం. పైనుంచి వర్షాకాలంలో మామూలు సీనరీ ఉన్నాయండి. షూట్స్ కూడా జరుగుతాయి ఇక్కడ. మొత్తం నిర్మల్ వ్యూ అంతా అక్కడ దగ్గర ఆడుతుంది. పై దాకా వచ్చేసినాం. ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఘాట్ సెక్షన్ అంతా శబ్దం వస్తుంది పైన. ఇక్కడ ఫోటోషూట్ జరుగుతుంది ఈ ప్లేస్లో. ఇక్కడ మొత్తం ఫోటోషూట్ ఇస్తారు అన్నాడు. వర్షాకాలం మొత్తం ఫాగ్తో నిండిపోయి ఉంటుంది ఇక్కడ. చలికాలం పైకి ఎక్కి ఫోటోషూట్స్ ఇవన్నీ జరుగుతాయి ఇక్కడ మొత్తం. తెలంగాణ అవిటిషన్ రాసింది మొత్తం పైగా. ఇదంతా జంగలే, అడవి. వర్షాకాలం మొత్తం ఇట్లా అడవి మొత్తం కప్పేసినట్టు ఉంటుంది, ఇట్లా చెద్దరు వర్షినట్టు ఉంటుంది. మధుసైడ్ విలేజ్కి అయితే వచ్చేసినాం. ఇక వాడు ఏడున్నాడు ఒకసారి ఫోన్ చేయాలి. ఇప్పుడు క్రికెట్ ఆడుతున్నా అన్నాడు, ఏం చేస్తున్నాడు చూడాలి. ఇక అది నారాయణపురం అన్నట్టు ఈ ఊరి పేరు. ఆదిలాబాద్ ఘాట్ సెక్షన్ దిగగానే ఉంటుంది అన్నట్టు. టెంపుల్ ఉంది. వాంకిడి విలేజ్. ఫైనల్లీ వాంకిడి దాబాకి అయితే వచ్చేసినాం మనం. ఇది ఎక్స్ప్రెస్ ఫ్యామిలీ దాబా. ఇది ఎక్స్ప్రెస్ ఫ్యామిలీ దాబా. ఈ దాబాకి అయితే వచ్చేసినాం. మంచిగా చికెన్ అయితే ఇచ్చేసినాం మనం దానిలో. తెచ్చిన చికెన్ అయితే కడిగేసాను. ఇక్కడ ఆనియన్స్ కట్ చేస్తున్నాడు.
నేను గ్రైండ్ చేసి అన్నయ్యకి ఇప్పుడు వంట స్టార్ట్ చేస్తున్నాడు. ఎక్స్ప్రెస్ ఫ్యామిలీ దాబా వాంకిడి రోడ్కు ఉంటుంది, ఆదిలాబాద్ రోడ్ వంగ. ఎక్స్ప్రెస్ ఫ్యామిలీ దాబా మస్తు నాటుకు హైలైట్ చేస్తాడు అన్నట్టు ఇక్కడ. వీడు బర్త్డే ఆడి ఈడి దావత్ ఇప్పుడు ఇచ్చాడు బర్త్డే దావత్. అన్న కుకింగ్ కిరాక్ చేస్తాడు నాటుకోడి. ఎక్స్ప్రెస్ ఫ్యామిలీ దాబా నాటుకోడి కుకింగ్ నడుస్తుంది. స్పైసెస్ తీసుకున్నాం. ఇంగ్రీడియంట్స్ అయితే ఇప్పుడు ఆయిల్ వేసేసేయండి అన్న. మిర్చి తీసుకుంటున్నారు ఇప్పుడు. తెల్లపత్ర, ఆనియన్ వేసేటప్పుడు పెట్టు. ఆనియన్ వేస్తున్నా అని చెప్పి ఆనియన్, పుదీనా, అంకాపూర్కు డీటెయిల్స్ అది. అంకాపూర్లో కూడా ఇంత స్పైస్లో వేయదు కానీ మన అంత మంచి గొడవ, నో కెమికల్. ఓకే, డైరెక్ట్ మీరు చేసినాయి అన్నట్టు మొత్తం ఇంటి అన్నీ ఇవన్నీ ఇంటిది. ఓకే ఓకే అన్న. ఉడక పొడి అన్ని గ్రైండర్ చేసి ఇంటి దగ్గర. ఓకే ఓకే. మసాలాలు ఏమో అంటే కెమికల్స్ అవాయిడ్ చేస్తాం. ఫేమస్ నాటుకోడి చిల్లు కావాలా, చిల్లు తీసుకొచ్చి చెప్పండి. ఇది నిర్మల్ నుంచి వచ్చేతోగా, నిర్మల్ నుంచి వచ్చేదల్లా ఆదిలాబాద్ రోడ్కి, రోడ్ పక్కకే ఉంటుంది ఎక్స్ప్రెస్ ఫ్యామిలీ దాబా. మన నాటుకోడి వేస్తున్నాడు అన్న, చికెన్ వేస్తున్నాడు. ఒరిజినల్ వేసింది. నాటుకోడి మంచిగా అనిపిస్తున్నాడు. నెక్స్ట్ ఇప్పుడు కొత్తిమీర వేస్తున్నాడు. ఇప్పుడు కొంచెం వేసుకోవాలి, మళ్ళీ లాస్ట్ చివరిలో కొంచెం వేసుకుంటాడు. ఇక్కడే మన ఇంట్లో తయారు చేసుకునేది. ఇప్పుడు అల్లం వేసేసిండి అన్న. బాగా కలపాలి. అల్లం వేసిన తర్వాత బాగా మొత్తం పీస్ కంటేటట్టు పట్టాలి అన్నట్టు. పీస్ పట్టాలి మంచిగా. అల్లం నాసు వాసన రాదు, ఏదైనా స్మెల్ ఏదైనా ఉంటే రాదు అన్నట్టు. ఈ స్మెల్ అనేది వెళ్ళిపోతుంది. ఒక 5 నిమిషాలు ఆపాలి. వెళ్ళిపోతుంది ఇంకా పచ్చి స్మెల్ అంతా వెళ్ళిపోతుంది. తర్వాతనే డైరెక్ట్ తినేయచ్చు ఇక మనం. అదే అదేం అసలు అదేం
ఇది ఎగ్స్ కదా? ఎగ్స్ ఇది అన్నం మింగేయాలి అంతే. ఇంకా ఓకే ఓకే ఇది అంటే వేసేద్దాం కర్రీలో. కానీ ఓకే ఆయుర్వేదిక్ బాగుంటుంది. ఆయిల్ ఉడికిస్తున్నాం. మంచిగా అయిన తర్వాతనే మొత్తం ఆయిల్ మంచిగా ఉడికేయాలన్నమాట. నాటుకోడి అంటే ఇది బాగా ఇంపార్టెంట్. దీనికి బాగా టైం తీసుకుంటాయి కూడా. తొందరగా కాదు, టైం తీసుకుంటాయి. టైం తీసుకుని కారం మన ఇంటి కారం అండి. మేమే దగ్గరుండి పట్టిస్తాం. మంచి స్పైసీ ఉంటుంది, మంచి కలర్ వస్తుంది. మన ఇంటి కొబ్బరి పొడి, ధనియా పొడి ఓకే మనమే గ్రైండ్ చేస్తాం. ఇది వాటర్లో వేయాలి. దాంట్లో ఏం వండుతున్నారు వేసేది కూడా. చూడండి ఫ్రెండ్స్, ఫైనల్గా ఎంత సూపర్ వచ్చిందో. గ్రేవీ అట్లా హైలైట్ అయింది. సార్ నోరు ఊరుతున్నాయి కదా, హైలైట్ చేసిండు. ఇప్పుడు కొన్ని వాటర్ వేస్తున్నాం. కొన్ని నాటుకోడికి వాటర్ ఉంటేనే రుచి బాగా వస్తుంది. ఇది కొంచెం గ్రేవీ ఏంటంటే కొంచెం ఉండాలి. కొంచెం ఉంటేనే మనకు ఆ ఫ్లేవర్ అనేది తగ్గుతుంది నాటుకోడి. అలా చూడండి అసలు ఎలా ఉంది థిక్నెస్. అరే నీళ్ళు గరం అయినాయి కదా. తిరుపతికి ఫేమస్ మామిడు. మన పిండి కూడా మనదే ఉంటుంది. మనం జాస్తిగా ఆట పడతాం, లేకుంటే మన ఇంటికాడ పట్టించి గోమా తీసుకొని పట్టించి మంచిగా వేస్తాం. రోటీ రోటీ గోధుమ రొట్టె నంబర్ కేజీ. పుల్కాలు, చపాతి, నాన్, బటర్ నాన్ ఉంటుంది, పుల్కాలు ఉంటాయి, తందూరి కూడా ఉంటుంది. తందూరి స్టార్ట్ చేస్తున్నాం. బాగుంటుంది. ఇప్పుడు క్రౌడ్ కూడా వస్తుంది. ఇంకా ఎందుకంటే వాటర్ ఫాల్ ఉంది, వాంకిడి వాటర్ ఫాల్ చాలా బాగుంటుంది. మీరు వాటర్ ఫాల్కి వచ్చినప్పుడు ఇక్కడ విజిట్ చేయండి ఒకసారి. వాటర్ ఇక్కడ వచ్చినప్పుడు ఇక వాటర్ ఫాల్ రోడ్ ఇక్కడనే ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ ఉంటాయి. ఇక్కడ జస్ట్ 200 మీటర్. పుల్కాలు చాలా బాగుంటాయి. ఫైనల్ ఇది అయిపోయింది. దేశీ కంప్లీట్. లాస్ట్లో వేస్తాం మిర్చి. తర్వాత ఎందుకంటే తొందరపాటి చేయం మేము, ఇది బాగా ప్రాసెస్ టైం తీసుకుంటారన్నట్టు మంచిగా ఉడికే వరకు ఓపికతోనే చేస్తాం. ఇది కుక్కర్లో అలా ఇలా ఏం, దేశీ మాత్రం కుక్కర్లో ఏం న్యాచురల్గా డైరెక్ట్గా. తొందరగా అంటే కుక్కర్లో వేస్తాం, లేదు ఇలా అంటే ఇలా, ఎలా మంచిగా ఉడుకుతుంది అన్నట్టు. ఇలా కావాలంటే అలా చేస్తాం మేము. తొందర ఉందంటే తొందర చేస్తాం, కుక్కర్లో వేస్తాం. లేదంటే ప్రాసెస్ ఇదే మా ప్రాసెస్ మొత్తం ఇదే ట్రై చేస్తాం మేము. మంచి వచ్చింది, మంచి వస్తుంది. అంగం వేయాలన్నా బెటర్, సూపర్ ఉంటుంది. ఒకసారి బగారా పత్తా, ఈ చక్రం, పుదీనా, బండ పువ్వు, లోంగ్, కళ్యమాకు, కొత్తిమీర, మిర్చి, ఇలాచీలు ఇలాచీ కూడా ఇచ్చినాము. బగారా కూడా
బగారా కూడా మంచిగా ఇప్పుడే వేసి ఇస్తారు అన్నట్టు, ఎప్పుడప్పుడే వేయిస్తాం వేడివేడిగా, వేడివేడిగా గరం ఉంటుంది మంచిగా. రైస్ కూడా మన పొలాలు అవి ఉంటాయి, మంచిగా వాడతాం రైస్ కూడా. అది చూడు సరిపోతుంది. అయిపోయింది ఇది బగారా, కొత్తిమీర వేస్తున్నాం, అయిపోయింది ఫైనల్. ఇంకా చిత్రం, లోంగ్, ఇలాచి, ఈ బండ పువ్వు, పుదీనా, కరివేపాకు, కొత్తిమీర, మిర్చి, బగారాకు సంబంధించిన ఇంగ్రీడియంట్స్. బగారాకు సంబంధించింది ఈ దాల్చిన చెక్క. రైట్, ఓకే తీసుకో. అమ్మ టేస్ట్ చూసి చెప్పు ఒకసారి. టేస్ట్ చూపెడుతున్నాం. సూపర్ టేస్ట్, సూపర్ ఉందా? నాటుకోడి తినాలంటే కంపల్సరీ అన్న డాబా గ్రాండ్రీ అన్న సూపర్ వండుతారు. नारायण वांकड़ी क्या आप रोज में लिए లాస్ట్ ఫైనల్.